హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ గార్డెన్ గురు. సో ఈరోజు మేము ఇంట్లో కంపోస్ట్ ఎట్లా తయారు చేసుకుంటామో చూపిస్తున్నాను. అయితే చాలామంది కంపోస్ట్ చేయడం చెప్తున్నారు. మేము దాంట్లో ఒక చిన్న చేంజ్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా మీకు నేను అందులో ఏం చేస్తున్నాం అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు యాక్చువల్ మీరు ఇక్కడ చూస్తే ఒక చిన్న తట్టలో మేము ఫస్ట్ మట్టి వేసుకున్నాం. చూశారు కదా, కంపోస్ట్ ఇంట్లో అంటే మీ కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ నుంచి, అంటే మీ ఆకుకూరలు కానీ తరుక్కున్న వేస్ట్, లేకపోతే మీ ఫ్రూట్స్ నుంచి వచ్చిన ఆకులు కానీ, అంటే బనానా లేకపోతే ఈ పొమోగ్రనేట్ ఇలాంటి వచ్చిన వేస్ట్ కానీ ఆర్ ఎనీథింగ్, ఓకే, కంపోస్ట్ కింద చేస్తారని మీకు తెలిసిందే. సో అదంతా మీరు ఆల్రెడీ కలెక్ట్ చేసుకుని పెట్టుకుని ఉంచుకుంటారు కదా. మీరు కంపోస్ట్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 1:1 కలుపుకోవాలి. 1:1 అంటే అర్థం ఏంటంటే, మనం ఫస్ట్ చూసేది ఈ తట్లో మట్టి వేసాం. ఇప్పుడు ఈ మట్టికి సరిపడా మీరు ఈ వేస్ట్ ఏదైతే కిచెన్ వేస్ట్ ఉందో అది వేసుకోవాలన్నమాట. అంటే ప్రపోర్షన్ను మీరు చాలా జాగ్రత్తగా డిసైడ్ చేసుకోవాలి. మా వేస్ట్లో టీ పౌడర్ ఉంది, ఇప్పుడు వేస్తున్నాను చూడండి, కొంచెం టీ పౌడర్ ఉంది. అండ్ చూసారు కదా మీరు, రాడిష్కి సంబంధించిన ఉన్నాయి, క్యారెట్కి సంబంధించిన పైనవి. ఓకే, ఇప్పుడు పైన వేసేసాం కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ మట్టికి సరిపడా ప్రపోర్షన్లో మేము ఇవి వేసాం కదా. ఇప్పుడు దానిపైన మళ్ళీ కొంచెం మట్టి వేసుకోవాలి. అది వేసిన దాని మీద కొంచెం మళ్ళీ మట్టి వేసుకుని, ఈ మట్టి వేసుకునే టైంలో మీరు ఏం చేస్తారంటే, మీ చుట్టుపక్కల ఏదైనా ఎండు టాకులు ఉంటే తీసుకోండి. మేము ఏం చేసామంటే నీమ్ ఆకులు తీసుకున్నాం. ఓకే, సో నీమ్ ఆకులు, ఓకే, ఇప్పుడు కొంచెం మట్టితో కవర్ చేసాం కదా. ఇప్పుడు దీనిపైన ఎండిన నీమ్ ఆకులు మేము యాడ్ చేస్తున్నాం చూడండి. సో ఏదైనా సరే లీవ్స్ అనేవి, లీవ్స్ ఆర్ ఎనీథింగ్, ఓకే, చూడండి ఇట్లా నలిపి నీమ్ ఆకులు వేసుకుంటున్నాం. ఓకే, మళ్ళీ ఎంత క్వాంటిటీ నీమ్ ఆకులు ఉంటే అంత కొంచెం వేసుకుంటున్నాం. ఓకే, సో మీరు కాళ్ళు కూడా అందులో వేసేయచ్చు కావస్తే. వన్స్ ఇది వేసాక మళ్ళీ పైన కొంచెం మట్టి వేసుకోండి. సో అలా లేయర్స్గా మళ్ళీ ఇప్పుడు ఈ మట్టి వేసాక మళ్ళీ పైన మళ్ళీ కొంచెం మళ్ళీ కిచెన్ వేస్ట్ తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ కిచెన్ వేస్ట్ తీసుకుని, ఏదైతే కిచెన్ వేస్ట్ ఉందో ఆ కిచెన్ వేస్ట్ అంతా కూడా మొత్తం మీరు మళ్ళీ పైన డ్రాప్ చేసుకోండి. ఓకే, మొత్తం ఉన్న కిచెన్ వేస్ట్ అంతా డ్రాప్ చేసుకుని, ఓకే, ఇప్పుడు వేసారు కదా, కొంచెం స్లైట్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. అందులో డిస్ట్రిబ్యూట్ చేసుకుని, ఓకే, చూడండి. ఒకవేళ ఏదైనా కొంచెం పెద్దగా ఉంటే మీరు ఏంటంటే పీసెస్ చేసుకుంటే కనుక అవి మీకు మట్టిలో కలిసిపోవడానికి ఈజీగా ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇంకా మాకు ఇది కూడా ఉంది కదా, ఇంకొంచెం ఇంకా మిగిలిన వేస్ట్ కూడా వేసేసి దీనిపైన మీరు కొంచెం ఇది ఏంటంటే పుదీనా కాడలు వచ్చాయి కావస్తే మీరు ఉంచేసుకోండి. అవి కొంచెం డైల్యూట్ అవ్వడానికి, కొంచెం అంటే కలవడానికి టైం పడుతుంది. ఇప్పుడు దీనిపైన మళ్ళీ మట్టి వేసుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, బేసికల్గా ఇవంతా చేసేటప్పుడు కొంచెం అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే, ఏదైనా మీకు నాన్ వెజ్ రిలేటెడ్ వేస్ట్ కనుక ఉంటే దాన్ని మాత్రం మీరు అవాయిడ్ చేయండి. అదొక్కటి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం వన్స్ వేసుకున్నాక చూడండి, మట్టితో కవర్ చేసేసుకున్నాం. మట్టితో కవర్ చేసుకున్నాక చిన్న థింగ్ ఏంటంటే, మీరు ఇది డ్రై వేస్ట్ మొత్తం, దీంట్లో మీరు వాటర్ కలపకుండా డ్రై వేస్ట్ మనం కంపోస్ట్ అయ్యేలాగా చూస్తున్నాం అనమాట. వెట్ది కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా, ఇప్పుడు మొత్తం మనకి కంపోస్ట్ తయారవడానికి సరిపడా మొత్తం ఒక దీంట్లో వేసుకుని కవర్ చేసేసాం.
ఓకే, మట్టి పైన వెజిటేబుల్స్ పైన ఏవైనా ఆకులు, ఎండుటాకులు ఏవైనా సరే, మేము నీమ్ వేసుకున్నాం, మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఎండుటాకుల పైన మళ్ళీ ఒక లెవెల్ మట్టి పైన మళ్ళీ ఒక లెవెల్ కిచెన్ వేస్ట్, మళ్ళీ కిచెన్ వేస్ట్ పైన మట్టి. సో ఇప్పుడు ఈ మట్టి మొత్తం మనకి డిస్ట్రిబ్యూట్ అయింది. ఏంటంటే మీరు ఇంకొక చాలామంది ఏం చేస్తారంటే ఈ మొత్తాన్ని ఇది చేసి, అంటే మిక్స్ చేసి, అంటే దీనికోసం సెపరేట్గా మిక్సర్స్ కూడా వచ్చేసాయి. సో మిక్స్ చేసి ఆ మిక్సర్ని కొన్ని రోజులు అట్లా ఉంచేసి కంపోస్ట్ అయ్యేటట్టు చూస్తారు. అదొక రకమైన పద్ధతి. అలా కాకుండా మీకు యాజ్ ఇట్ ఈజ్ ఇది ఇట్లా ఉంచేసి దీనిపైన ఒక కవర్ వేసుకోండి. అంటే దీన్ని ఏంటంటే మనం కవర్ చేయాలన్నమాట, ఓపెన్ ఎయిర్ ఉంచకుండా. మరీ ఎయిర్ టైట్ కవర్ అక్కర్లేదు, ఓపెన్ ఎయిర్ లేకుండా దీన్ని మనం కవర్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను నేను ఎట్లా కవర్ చేస్తున్నాం మేము అన్నది, అది కూడా. ఓకే, సో బేసికల్గా ఇట్లా కవర్ చేసేసుకోండి చాలు. చూడండి, మీకు ఇంకా ఓపెన్ అనేది ఉండకుండా ఇట్లా మీరు ఎప్పుడైతే కవర్ చేసుకున్నారో దీని తర్వాత ఒక 1 వీక్ పాటు మీరు దీన్ని ఇట్లా ఉంచేసి, ఓకే, మీకు ఒకటి బేసికల్గా ఏంటంటే ఈ 1 వీక్లో కావస్తే మీరు ఓపెన్ చేసి దాన్ని మిక్స్ చేసుకోవచ్చు. కానీ బట్ ఇప్పుడు మనం చేసిన ప్రకారం లేయర్స్ ప్రకారం ఉంచేసి దాన్ని కనుక మనం బేసికల్గా వదిలేస్తే అది కలిసిపోతుంది. మీకు ఇంకా లేదు డౌట్ ఉంటే కనుక దాన్ని ఒకసారి కవర్ తీసి మధ్యలో మళ్ళీ మిక్స్ చేసుకుని, లేదు ఇవి సరిగ్గా కంపోస్ట్ నాకు ప్రిపేర్ అవ్వట్లేదు అని డౌట్ ఉంటే కనుక దాన్ని మళ్ళీ మిక్స్ చేసుకోండి. అలా మీరు మిక్స్ చేసుకున్నాక ఇట్లా పొడి పెట్టేశారు కదా, ఎక్కడ దీనికి తడి తగలనివద్దు. ఓకే, ఇదంతా డ్రై కంపోస్ట్ అనమాట. అలా ఉంచేశాక 1 వీక్ తర్వాత మీరు చూస్తే క్లియర్గా మీకు ఏదైతే కిచెన్ వేస్ట్ ఉందో ఆ వేస్ట్ అంతా మట్టిలో మిక్స్ అయిపోయినట్టు మీకు క్లియర్గా తెలిసిపోతుంది మీరు అటు ఇటు మూవ్ చేస్తే. ఓకే, ఎప్పుడైతే మీకు అది తెలిసిందో దాన్ని మీరు తీసుకెళ్ళి, ఓకే, ఇంకొకటి కొన్ని హార్ష్ కిచెన్ వేస్ట్ ఉంటాయి, అది 1 వీక్ సరిపోదు. మీరు కొంతమంది 2 వీక్స్ కూడా చేస్తూ ఉంటారు. 15 days ఈజ్ ఏ నామ్ అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. సో సపోజ్ మీరు ఎక్కువ బనానా పీల్స్ అలాంటివి కొంచెం స్ట్రాంగ్ ఏవైతే ఉంటాయో అవి కనుక ఉంటే కనుక వాటిల్ని మీరు 15 days పెట్టాల్సి వస్తుంది. సో మీరు 15 days కూడా ఇది ఉంచినా నో ప్రాబ్లం, ఎందుకంటే మనం మట్టిలో కలవాలి కదా ఫైనల్గా. సో ఉంచాక ఆ 15 days తర్వాత మిక్స్ చేసేసుకుని తీసుకువెళ్ళి మీరు దీన్ని మీ మొక్కల్లో ఏదైతే మీరు కంపోస్ట్ కావాలనుకుంటున్నారో ఆ మొక్కల్లో మీరు డ్రాప్ చేసుకోండి. ఖచ్చితంగా ఇలా మీరు ప్రిపేర్ చేసుకున్న వేస్ట్ వల్ల వేసిన మొక్కల దగ్గర, ఈ కంపోస్ట్ వేసిన మొక్కల దగ్గర మాత్రం మీకు కొన్ని రోజులకి మంచి గ్రోత్ అయితే కంపల్సరీగా కనిపిస్తుంది. మేమైతే కొన్ని మొక్కలకి యూజ్ చేసాం ఆల్రెడీ, గ్రోత్ కూడా చూసాం. అండ్ జనరల్గా మీరు ఏ వెబ్సైట్స్, ఆర్టికల్స్ ఆర్ యూట్యూబ్ వీడియోస్ ఏవి చూసినా వాళ్ళు అదే చెప్తారు, ఈ కంపోస్ట్ చాలా మంచిది అని. సో మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. ఇప్పుడు చూసారు కదా, దీంట్లో ఒక చిన్న డిఫరెన్స్ ఏం చేసాం మేము, ఒక డ్రై లీవ్స్, అది నీమ్ లీవ్స్ పెట్టుకున్నాం. మీరు మీకు కావాల్సిన లీవ్స్ యాడ్ చేసుకొని ఇంగ్రీడియంట్ మీ కంపోస్ట్ని ప్రిపేర్ చేసుకోండి.